ఇంతకుముందు అడిగావు కదా, ఏ మతం గొప్పది, ఏ ధర్మం గొప్పది, ఎవరు గొప్పవాళ్ళని అడిగావు కదా. సనాతన ధర్మమే గొప్పది. ఈ సనాతన ధర్మంలో ఉండేటటువంటి నియమాలు, వృక్షో రక్షతి రక్షిత, ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత, ధర్మో రక్షతి రక్షిత అని చెప్పింది మన ధర్మం. ఈ సూత్రాలన్నీ కూడా ఇస్లాంలో ఉన్న, క్రైస్తవంలో ఉన్న, నేను అదే గొప్పదని చెప్తుంది. ఇక్కడ ఉన్నందువల్ల ఇది గొప్పదని నేను అనట్లా. అక్కడ మానవాళి సమృద్ధికరంగా జీవించాల్సినటువంటి అంశం ఒక్కటి కూడా లేదు. ఎంతసేపు ఉన్నా జీసస్ గొప్పోడు, జీసస్ నమ్ముకో, జీసస్ నమ్ముకో, జీసస్ నమ్ముకో, జీసస్ నమ్ముకో. ఇక్కడ వస్తే ఇస్లాం గొప్పది, అల్లా గొప్పవాడు, అల్లా 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 ఇవే ఉంటాయి తప్పిస్తే. సూర్య సిద్ధాంతం అనే ఒక గ్రంథం ఉన్నది సనాతన ధర్మంలో, చదువు. సూర్య సిద్ధాంతంలో ఉండేటటువంటి మూలకాలన్నీ కూడా సన్కి సంబంధించిన సబ్జెక్ట్ అది. సూర్యునికి సంబంధించింది, సూర్యుని నుంచి వచ్చేటటువంటి సూర్య కిరణాలకు సంబంధించి అది ప్రకృతిలో ఎలా కన్వర్ట్ అయ్యి ఎలా మనకు ఎనర్జీని ఇస్తున్నాయి, దాన్ని ఎలా క్రమబద్ధీకరించాలని చెప్పేది. ఆయుర్వేదం ప్రకృతిలో ఉండేటటువంటి అన్ని మొక్కలు ఏ విధంగా మనకు ఔషధంగా పనిచేస్తాయి, దేన్ని ఎలా వాడాలి, ఏ పసరు ఎలా మనం స్వీకరించాలి, ఇవన్నీ హిందూయిజంలో ఉన్నాయి. వేరే దానిలో ఇవన్నీ ఏం లేవు. కేవలం ఒకటే, దేవుడు 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 దేవుడు. మేమే గొప్ప. దేంట్లో గొప్ప వాళ్ళకే తెలియదు. వాళ్ళకి తెలియదు దేవుడు గొప్ప, మా గ్రంథాలు గొప్ప అని చెప్పుకోవడానికి మాతోనో కోకోళ్ళకు ఉన్నాయి. ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి.